అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది కాపు నాయకులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి, ఎన్నాళ్ళు నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగేం చేస్తావు, ఎన్నాళ్ళు నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేస్తావు, బయటికి రా, నువ్వు సీఎం అవుతావు, నువ్వు సీఎం చేస్తావు అని చెప్పేసి ఏయో చెప్తూ ఉంటారు. అయితే తాజాగా ఎవరైతే అలా వాగుతున్నారో అందులో మీ అందరూ తెలుసు, అంబటి రాంబాబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కాపు కులం పేరుతోటి కాపు టైగర్, ఈ మధ్య ఇచ్చారని కాపు టైగర్ అనే ఒక ముద్ర. ఆయన మొన్న ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటి, కాపులం కలుస్తున్నాం, కదులుతున్నాం, కదం దొక్కుతున్నాం, ఓటమి కొరకు. ఇట్లాంటి కథలు, ఇలాంటి డైలాగులు వేయటంలో అంబటి రాంబాబుని మించిన వాళ్ళు ఎవరు లేరు అనేది వాస్తవ విషయం. ఎందుకంటే ఇలాంటి సుత్తే డైలాగులు వేయటం. అందుకనే అందులో ఒక ఆయన మొన్న మాట్లాడాడు, ఒక విషయం మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అంబటి రాంబాబు లాగా నేను సబ్జెక్ట్ లేకుండా, కారణాలు లేకుండా ఏదేదంటే బేస్లెస్గా మాట్లాడనని చెప్పేసి సొంత పార్టీలోనే ఒక మినిస్టర్ గారు మాట్లాడారంటే మీ అందరూ తెలుసు అంబటి రాంబాబు ఎలాంటి వ్యక్తి అనేది. సరే, తాజాగా అంబటి రాంబాబుని ఒక ఇంటర్వ్యూలో సమాధానం చెప్తున్నాడు. ఒకసారి ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు చూసి దాని మీద మనం పూర్తి స్థాయిలో దానికి కౌంటర్ ఇద్దాం. సో ఎందుకంటే అద్భుతమైన ఆర్టిస్టులంతా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారనే దానికి నిదర్శనం ఇది. టీడీపీ నుంచి కాపుల్ని ముఖ్యమంత్రిని చేస్తారా, దమ్ముంటే చెప్పండి అని సవాల్ విసిరారు కదా. దానికి ఒక సీనియర్ నాయకుడిగా మీరైతే ఏం చెప్తారు? వైసీపీ నుంచి కాపులు ముఖ్యమంత్రి అవకాశం లేదు, రాసుకోండి. వాళ్ళు చెప్పేస్తున్నా క్లియర్ గా. వైసీపీ నుంచి కాపులు గాని మరొకరు గాని ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. మరి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలి అని కోరుకునే కాపులు మిమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేయాలి, వైసీపీనైనా? అదే ఇప్పుడు అక్కడ క్లియర్ కట్గా ఏంటి, వైసీపీ తరపు నుంచి కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు. వెరీ గుడ్, బాగుంది. అవకాశం లేదని నువ్వే చెప్పేశావు. మరి నిన్నటిదాకా కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలని చెప్పి అడుగుతున్న మీరందరూ వైసీపీలు ఎందుకు ఊడికించేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు ఊడికించేస్తున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చేటువంటి మంత్రి పదవుల కోసం, రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీకు ఇచ్చేటువంటి చిల్లరగా మంత్రి పదవుల కోసం మీరు ఊడికించేస్తున్నారా? అంతేనా? దానికోసమేనా? మరి పవన్ కళ్యాణ్ నువ్వు బయటికి రా, నేను సీఎం చేస్తాను అంటున్నారు కదా. మరి ఎందుకని? పొత్తు విడిపోతే వైసీపీ అధికారంలోకి వస్తుందేమో, వైసీపీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మాకేదో జగన్మోహన్ రెడ్డి ముష్టేసినట్టు మంత్రి పదవులు ఇస్తాడు. అందుకేదో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పైకి లేపుతుంది. అంటే మంత్రి పదవుల కోసమే మీరు ఆశపడుతున్నారా? మంత్రి పదవుల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ని మీరు ఫాలో అవుతున్నారా? మంత్రి పదవుల కోసమే కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా మలచడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే మీరు ఒక కాంట్రాక్ట్ ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర, నేను ఈ పని చేసి పెడతాను, ఈ పనికి ప్రతిఫలంగా రేపు మాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి మీరు అడుక్కుంటున్నారు. అంతేనా? అక్కడ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు, పార్టీ రూలింగ్ చేసే స్థాయిలో ఉన్నాడు. అట్లాగే ఆయన స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నాడు. ఈరోజు ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో అద్భుతమైనటువంటి పనితీరు కనబరిచినటువంటి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందే స్థాయిలో ఆయన ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీద దేనికి పనికిరాడు. నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసావు. ఏంటి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు గురించి ఏంటి అంటే నాకు అది అర్థం కాని ప్రశ్న. ఎక్కడ అర్థమైంది నీకు ఎంతసేపు ఉన్న సుకన్య సంజనలతోటి ఆటలాడుకోవటానికి, మసాజులు, వీటి గురించి ఆలోచన చేయటమే తప్ప నుంచి పోలవరం ప్రాజెక్టు ఏంటి, దాని శిల్పే ఏంటి, దాని స్టోరీ ఏంటి, దాని కథ ఏంటి నీకు ఎట్లా అర్థమైంది? అంటే అంత దేశానికే గర్వకారణమైనటువంటి ప్రాజెక్ట్ని దేనికి పనికిరాని ఒక సన్నాసి చేతిలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మీరు సన్నాసులయ్యి మీకు దాని మీద అవగాహన లేక, దాని మీద మీకు ఎటువంటి అవగాహన లేక మీరు 5 ఏళ్లలో చండాలంగా పరిపాలన చేసి చేతగాక మీ చేతగానితనాన్ని ప్రజలు అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేస్తూ అవతల సమర్థవంతమైన పరిపాలకుడు ఉన్నాడు, ఆయన చేతిలో రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి దానికి పవన్ కళ్యాణ్ గారి కలయిక అద్భుతంగా ఉంది. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని, దేశ నిర్దేశాన్ని నిర్ణయించగలిగే స్థాయిలో కూటమి ఉందని ప్రజలు డిసైడ్ చేసుకుంటే మీరు మీ పనితనాన్ని బయట పెట్టుకోవాలి. అరే బాబు, మేము తప్పు చేశాం, మేము కనీసం గులకమ్మ ప్రాజెక్టుకు గేటు పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో నేనున్నాను, ప్రాజెక్ట్ అంటే నాకేంటో తెలియని అవగాహన లేనటువంటి గతంలో ఒకడు మంత్రిగా పనిచేశాడు, వాడు తొడలు కొడతాడు అసెంబ్లీకి వెళ్ళి. అరే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అయిద్దంటే మార్చ్ 2020 ఫినిష్డ్ అంటాడు. ఈ ఫినిష్డ్ అంటానే అవుట్ చేస్తే వాడు అవుట్ అయి పక్కకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి పోలవరం ప్రాజెక్ట్లో కనీసం తట్టడి మట్టి తినేట్టు ప్రాబ్లం. అంటే ఇంత పనికి మాలినలో మన ప్రజలు డిసైడ్ అయిన తర్వాత ప్రజలు మనల్ని ఓడించారు, అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం
ఊరికే పవన్ కళ్యాణ్ గారు మీరు బయటకు వచ్చేసేయండి, మీరు బయటకు వచ్చేయండి, మీ వెనకాల నేను నిలబడతాను, మళ్ళీ నిలబడతారా అంటే అది లేదు. పవన్ కళ్యాణ్ ఒంటరి అయితే నీచంగా కనీసం మీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అవమానపరుస్తూ మీరు మాట్లాడతారు. ఎవరో జగన్మోహన్ రెడ్డి దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని ఊడిగం చేసేటువంటి మీరు కాపు జాతిని ఉద్ధరిస్తారు, కాపుల్ని బాగుపరుస్తాము, కాపుల్ని అన్ని న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడతారా? అంటే ఇప్పుడు క్లియర్ కట్గా చెప్తున్నాడు, మేము మంత్రులుగా పనికొస్తామేమో కానీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా పనికిరాము, ముఖ్యమంత్రిగా కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. మేము కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మొరగమంటే మురిగే కుక్కలం తప్పనిచ్చి, జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు వేస్తే మేము వాడుకునే వాళ్ళం తప్పనిచ్చి. నీకు చిన్న ఉదాహరణ, ముద్రగడ పద్మనాభం గారికి గవర్నర్ పదవి ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు రమ్మని కూటమిలోకి రమ్మని చెప్పాడు. ఆ రోజు చెప్పిన రోజు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు తరపులు ఏం చెప్పారు, అసలు పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా, గెలుస్తాడా, ఆయనకు అంత సీన్ ఉందా అని ఎవరైతే ఈ అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వాళ్ళని ముద్రగడ పద్మనాభం దగ్గరికి రాయబారం పంపించి ఇవాళ మీరు ఎదగకుండా కనీసం మీ కులాన్ని ఎదగాలని కోరుకున్నటువంటి వ్యక్తిని ఎదగనీయకుండా చేసినటువంటి దౌర్భాగ్యులు మీరు. ఇది వాస్తవ విషయం. నువ్వు నిన్నటిదాకా కాపు కులస్తుల మీద వాళ్ళ గురించి నీచంగా మాట్లాడి ఈరోజు నువ్వు కాపు టైగర్ ఎట్లా అవుతావు, ఎగిరియే కాపు టైగర్ ఎట్లా అవుతావు అంటే ఒకసారి అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్తే వెనక ట్యాగ్ లైన్ తగిలించుకుంటారా? ఒకసారి తగిలించుకుంటే మీరు వెనక కుల ప్రస్తావన మీద తీసుకొచ్చి పెట్టుకుంటారా? నువ్వు గతం నుంచి కాపు సామాజిక వర్గానికి ఏం చేసావు అనేటువంటిది బేరుజు వేసుకోవాలి. దాని గురించి మాట్లాడి నీకు టైగర్ అన్నా లేకపోతే లయన్ అన్నా వినేటట్టు ఉండాలి. అంతేగాని ఒకసారి ఏదో చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారిని లేకపోతే వాళ్ళ తల్లి గారిని తిడితే, అది కూడా బండబూతులు తిడితే అరెస్ట్ చేస్తే దానికి నువ్వు కాపు టైగర్ అని చెప్పేసి వెనక ట్యాగ్ లైన్ వేసుకుంటే రేపటి నుంచి కాపుల్లో కానీ ఇంకొక కులస్తులో కానీ ఎదగాలంటే చంద్రబాబు నాయుడునో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి తల్లి గారినో తిడితేనే రాజకీయంగా ఎదుగుదాం అనుకునే వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్గా మారుతారనమాట. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో కాపులకు సంస్థ స్థానం లేదు అనేది క్లియర్ కట్గా చెప్పేశాడు అక్కడ. మేము మంత్రులుగా పనిచేస్తాం, మా స్థాయి అంతవరకే. మరి మంత్రిగా పనిచేసేవాడికి జీతం తక్కువ, అరుపులు ఎక్కువ ఎందుకు రానంటే మా దగ్గర సమర్థత లేదు, మా దగ్గర టాలెంట్ లేదు, అందుకని మేము ఎవరికో భజన చేసేది జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నానని అంబటి రాంబాబు క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఆయనకి ఒక మాట కూడా చెప్తున్నాడు, అసలు ముఖ్యమంత్రి అనేటువంటి దాన్ని కానీ ఆశించి కానీ మీరు ఒకవేళ మా వెనకాల నిలబడాలనుకుంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీలో ససేమేరా జరగదు. ఎందుకు జరిగింది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కదా. ఆయన కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించింది ఆయన ఎందుకు? ముఖ్యమంత్రి కావాలని. అలాంటప్పుడు ఆ ముఖ్యమంత్రి పదవి కాపులకి ఎందుకు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఇవ్వడు. కేవలం వీళ్ళని అవసరాల వరకు వాడుకోవటానికి ఈ అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, దాసరి రాము కావచ్చు, లేకపోతే ఈ మధ్యస్థులు వంగవేటి నరేంద్ర, ఇలాంటి వాళ్ళందరూ, లేకపోతే ఆ లాయర్ రజనీ, వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాడుకుంటున్నాడు అంటే పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించడానికి, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దాడి చేయడానికి, పవన్ కళ్యాణ్ మీద ఒక దోషణలు చేయడానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కూలిచ్చి ఆడించుకున్నటువంటి పేటీఎం కూలీలు వీళ్ళంతా. వీళ్ళెవరు కాపుల కోసమో, కాపు ఉద్యమం కోసమో, కాపు జనం కోసమో, కాపులు కష్టాల్లో ఉంటేనో, కాపుల సమస్యల మీద వీళ్ళు పోరాడరు. ఇంత పెద్ద కాపుల్లో ఎక్కడో చోట చిన్న కొట్లాడు జరిగితే దాని మీద మాట్లాడతారు. కానీ కాపులకి ఇస్తా ఉన్న రిజర్వేషన్ రద్దు చేస్తే ఆ రోజు మాట్లాడలా, కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తే ఆ రోజు మాట్లాడలా, కాపులకు రావాల్సిన రాజకీయ ప్రాధాన్యత రాని రోజు మాట్లాడలా. కాపులంటే జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళిద్దరు మాత్రమే కాపులు అనుకుంటున్నాడు. ముద్రగడ పద్మనాభం గారికి కూడా ఆయన ఏం చేయలా. లాస్ట్ మినిట్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఇప్పుడు గెలిపిస్తే రేపు ప్రభుత్వం వస్తే ఆయనకి ఏదో పదవి ఇస్తానని చెప్పాడు. అది రాలేదు, అది గెలవలేదు. ప్రజలు కూడా చిరాకు పుట్టి 11 సీట్లకి ఇచ్చారు. అంటే ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో డోర్ క్లోజ్. ఇంకా ఎంపీ ఏదైనా ఉంటే ఎంపీ వరకు, మినిస్టర్ వరకే తప్పనిచ్చి కేంద్ర మినిస్టర్లు అయ్యే ఛాన్సెస్ కూడా లేవు. ఎందుకంటే వైసీపీ ఎవరితో పొత్తు పెట్టుకోదు. అన్ని ఇల్లీగల్ అఫైర్స్ తప్ప నుంచి లీగల్గా పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళే సీన్ వైసీపీకి లేదు. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో మినిస్టర్లు చేసే వరకే వాళ్ళు చూసుకుంటారు తప్ప నుంచి సెంట్రల్ వరకు వెళ్ళే సీన్ లేదు. సెంట్రల్ మినిస్టర్ చేసే స్థాయి కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డికి లేదు. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి కుర్చీ వదిలేసి డిప్యూటీ సీఎం కుర్చీలో మేము అడ్జస్ట్ చేయగలుగుతాం. మరి అదేదో అక్కడ ఒక పార్టీ గౌరవ అధ్యక్షుడిగా రూలింగ్ చేసుకుంటూ ఒక పార్టీ నిర్మాణం చేసుకుంటూ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా. మీతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తే ముష్టి, లేకపోతే లేదు. ఆ స్థాయిలో నుంచి వాటాగా తీసుకునే స్థాయిలోకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. ఈరోజు మీరందరూ సమన్వయంగా ఉండి ఆయన వెనకాల నడిస్తే ఆయనకి రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది కదా. మిమ్మల్ని అందరిని ఒక ఘాటి మీదకి తీసుకురావాలని మందలో తోలితే ఒకటే ఇటుపోతాడు, ఒకటి ఇటుపోతాడు. ఎవరు సరిగ్గా లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు? సొంత పార్టీ మీద, సొంత కులం మీద విమర్శలు చేస్తారు మీరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని సంవత్సరాల నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి మీరు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడుతున్నారు.
కాబట్టి వీళ్ళంతా ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నారు. మాకు జీవితంలో అసలు సీఎం కుర్చీ అవ్వాలని ఆశ లేదు, కానీ పవన్ కళ్యాణ్ కూడా కాకూడదు, అది మా లక్ష్యం. అందుకే ఆ టార్గెట్లోనే మేము పనిచేస్తున్నాం అనేటువంటి ఇలాంటి కాపు నాయకులు ఉన్నారనమాట. ఇంకా సిగ్గుండాలి. ఇంకా మళ్ళీ బయటకు వచ్చేప్పుడన్నా కుల ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడితే కాపులు ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని కుర్చీ తీసుకురావడం కోసమే పనిచేస్తున్నారు అనేది మీ దృష్టిలో పెట్టుకోవాలన్నమాట వాస్తవ విషయం.